Yeah, morning guys. Good morning. Hello. Good morning, sir. Yeah, good morning. సో అప్డేట్లు ఉన్నారు అందరూ చేస్తున్నారా ఇన్ టైంలో? ఒక కంపెనీ కూడా కంప్లీట్ అయిందా? చేయాలమ్మా, ఎన్ని వర్క్స్ ఉన్నా చేయాలి. కొంచెం టైం తీసుకొని చేయాల్సిందే, కంపల్సరీ తప్పదు. ఓకే, డన్. సో టుడే చూడండి, ప్రాఫిట్ సెంటర్. సో ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, ఎందుకు ప్రాఫిట్ సెంటర్ని మనము ఎస్ఏపిలో ఉపయోగిస్తాం, వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. హలో, కనపడుతుందా? పీపీటీ కన్ఫర్మ్ చేయండి మా. Yes, sir. యా, చూడండి ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ప్రాఫిట్ సెంటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్. It is main of profit center accounting is to determine profit for internal areas for responsibility. It determine profit and losses using either period control accounting or the cost of sales approach. ఈ ప్రాఫిట్ సెంటర్ అనేది ఇంటర్నల్గా కాస్ట్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఏ విధంగా సార్ అంటే, కంపెనీ కోడ్ వైజ్గా, బిజినెస్ ఏరియా వైజ్గా, సెగ్మెంట్ వైజ్గా మనము ప్రాఫిట్ అండ్ లాస్ని ఐడెంటిఫై చేయొచ్చు. దీంట్లో ఇదే కాన్సెప్ట్. అదే కాస్ట్ సెంటర్లో అయితే డిపార్ట్మెంట్ వైజ్గా మనము చూస్తాం. దీంట్లో కంపెనీ కోడ్ వైజ్గా, బిజినెస్ ఏరియా వైజ్గా, సెగ్మెంట్ వైజ్గా, ఓకే, ఈ విధంగా కూడా ప్రాఫిట్ సెంటర్ని ఐడెంటిఫై చేస్తాం. సో అది ఎలా అనేది ఇప్పుడు చూస్తాం. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కంపెనీ కోడ్ FI, ప్రాఫిట్ సెంటర్ CO. ఇప్పుడు SAP1, SAP2 అనే కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఇవి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. ఓకే, FI అనేది. అదే CO అయితే ఏరియాస్, బిజినెస్ ఏరియాస్ వైజు, డిపార్ట్మెంట్ వైజు, ప్రోడక్ట్ వైజు మనకి ఇంటర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. FI అయితే కంపెనీ కోడ్ వైజ్గా మాత్రమే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. CO బిజినెస్ ఏరియా వైజు, ప్రోడక్ట్ వైజు, డిపార్ట్మెంట్ వైజు కూడా మనం ఇంటర్నల్ రిపోర్టింగ్ని రైజ్ చేయొచ్చు. ఇది ప్రాఫిట్ సెంటర్ CO అంటాం. So why do we create profit center? The main aim of creating a profit center in SAP CO is to analyze the cost of product line or a business unit. ఒక ప్రోడక్ట్ మనం కంపల్సరీగా తయారు చేసేటప్పుడు దాని మీద ఎంత మార్జిన్ పెట్టి మనం మార్కెట్లో సేల్స్ చేయొచ్చు, సో దాని కాస్ట్ ఎంత పెట్టచ్చు మనకు ప్రాఫిట్లో రావాలి అంటే, ఆ విధంగా దాన్ని థింక్ చేస్తారు. You can generate profit and loss accounts according to a profit center and generate balance sheets. However, a profit center should only be used for internal reporting purpose. CO అనేది టోటల్గా ఇంటర్నల్ రిపోర్టింగ్, అది డెసిషన్ మేకర్స్ ద్వారా జరిగే ప్రాసెస్. సో బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది పూర్తిగా క్లారిఫై చేసేది ఇంటర్నల్గానే. By assigning balance sheet assets, payables, receivables, and material stocks work in process to profit centers, you can analyze fixed assets by profit center, those using them as investment centers. This makes it possible to expand profit centers to investment centers, departments, centers, business areas. ప్రాఫిట్లో వస్తున్నాయంటే కంపల్సరీగా మనం బ్రాంచెస్ అనేది ఎక్స్పాండ్ చేస్తాం. సో అదేనమాట. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ జస్ట్ ఒక టేబుల్ లాగా ఇచ్చాం. ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్, కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్స్, మెటీరియల్, అసెట్స్, సేల్స్ ఆర్డర్, ఇవన్నీ కామన్గా ఒక బిజినెస్లో ఉండేటివే. ఇవి లేకుండా అయితే బిజినెస్ జరగదు. సో ఇక్కడ చూడండి, యూ క్యాన్ స్ట్రక్చర్ ప్రాఫిట్ సెంటర్స్ అకార్డింగ్ టు రీజన్ వైజ్, అంటే బ్రాంచ్ ఆఫీస్, ప్లాన్స్,
ఫంక్షన్ వైజ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్, ప్రోడక్ట్ వైజ్ ప్రోడక్ట్ రేంజెస్ అండ్ డివిజన్స్. ఈ విధంగా మన ప్రాఫిట్ సెంటర్ అకౌంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో దీని కాన్ఫిగరేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ అంటే ఇట్ ఈజ్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ ఎఫ్ఐ అంటారు కంపెనీ కోడ్. కంట్రోలింగ్ ఏరియా అని ఇట్ ఈజ్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ సిఓ అని చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ మనము కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇచ్చాం. అంతకు ముందుగా ఇక్కడ చూస్తే ఫస్ట్ కంట్రోలింగ్ ఏరియా మనం క్రియేషన్ చేసాం OKKBలో లాస్ట్ క్లాసెస్లో. సో తర్వాత దీంట్లో స్టాండర్డ్ హైరార్సీ ఒకటి క్రియేట్ చేస్తాం. స్టాండర్డ్ హైరార్సీ, ఆ స్టాండర్డ్ హైరార్సీ కింద ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ చేస్తాం. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అంటే కంపెనీ కోడ్స్ అని కూడా రిపోర్టింగ్ పర్పస్ కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్ 2 అని క్రియేట్ చేస్తాం. ఆ కంపెనీ కోడ్లో మళ్ళీ ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేషన్ చేస్తాం. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అంటే కంపెనీ కోడ్స్, నార్మల్ ప్రాఫిట్ సెంటర్స్ అంటే మనకి బిజినెస్ ఏరియాస్. ఓకే, ఆ బిజినెస్ ఏరియాస్ అనమాట. వాటిని ఏ విధంగా మనము చెక్ చేస్తాం చూస్తాం అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, సో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. ఆల్రెడీ మనం కంట్రోలింగ్ ఏరియా OKKBలో క్రియేట్ చేసాం. తర్వాత కంట్రోలింగ్ ఏరియాని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసిన తర్వాత స్టాండర్డ్ హైరార్సీని క్రియేషన్ చేయాలి. చేసిన తర్వాత వాటికి లోయర్ లెవెల్, స్మాల్ లెవెల్ అనేసి బిజినెస్ ఏరియాస్ కంపెనీ కోడ్స్ని డిఫైన్ చేయాలి. ఓకే, తర్వాత యాక్టివేషన్ చేసుకోవాలి, తర్వాత అసైన్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఒకసారి OKKBలో మన కంట్రోలింగ్ ఏరియాని చెక్ చేద్దాం. క్లాస్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాం. OKKBలో మనం కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ చేసుకున్నాం కదా, LIT అనేసి మనది పొజిషన్లోకి వెళ్ళి చూడొచ్చు. చూసారా, మనది LIT. ఓకే, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మనం ఏదైతే క్రియేషన్ చేసుకున్నామో అది ఇక్కడ షో చేస్తుంది. కంట్రోలింగ్ ఏరియా స్టాండర్డ్ హైరార్సీ LIT_CCSH అని పెట్టాను. ఓకే, ఇది ఫస్ట్ కంట్రోలింగ్ ఏరియా టీ కోడ్ మనకి. నెక్స్ట్ చూడండి, యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా. /n అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనా, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, సెట్ కంట్రోలింగ్ ఏరియా. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ వివో ఉంది కదా, అది తీసేసి మన కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. అప్పుడు యాక్టివేట్ అవుతుంది LIT. ఓకే, సో అక్కడికి యాక్టివేట్ అయిందని అర్థం. నెక్స్ట్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ ఇన్ కంట్రోలింగ్ ఏరియా. SPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, SPRO SAP reference image, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, తర్వాత జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, తర్వాత మాస్టర్ డేటా ప్రాఫిట్ సెంటర్, మాస్టర్ డేటా ప్రాఫిట్ సెంటర్. సో ఇక్కడ డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ ఇన్ కంట్రోలింగ్. ఓకే, ఓపెన్ అయిందా? ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ రండి.
దీన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు పొజిషన్లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ తీసుకోండి. కంపెనీ కంట్రోలింగ్ ఏరియా LIT. ఇక్కడ ఒక హైరార్సీ సెటప్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, మన కంపెనీ LIT కదా, LIT_PC కానీ CO కానీ ఏదైనా పెట్టుకో, మీ చాయిస్. CO అంటే కంట్రోలింగ్ అనుకోండి, LIT_CO అని పెట్టాను. సేవ్ చేయండి. బ్యాక్ దాని కిందనే డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ ఉంటుంది. నెక్స్ట్ వన్, డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ. SPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెజర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ దాని కిందనే ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. చూడండి, ఇప్పుడు నువ్వు ప్రీవియస్ ఏదైతే క్రియేషన్ చేసావో అది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము స్టాండర్డ్ హైరార్సీని క్రియేషన్ చేయాలి. స్టాండర్డ్ హైరార్సీ అంటే ఇది, దీన్ని క్రియేషన్ చేస్తాం. ఇక్కడ వీలైతే ఇది రాసుకోవచ్చు మీరు, LIT_CO రాయండి. ఫైన్ స్టాండర్డ్ హైరార్సీ. ఒకసారి సేవ్ చేయండి. ఓకే, తర్వాత కర్సర్ ఇక్కడ పెట్టి లోయర్ లెవెల్ ఇవ్వండి. లోయర్ లెవెల్ అంటే ఇది కంపెనీ కోడ్ అనమాట. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ని క్రియేట్ చేస్తున్నాం. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ని. ఓకే, LIT_. అంటే ఇప్పుడు కంపెనీ కోడ్ లెవెల్ అనుకోండి. ఇప్పుడు LIT_01, LIT_02 ఉంది కదా, అలా 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్ _01 ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్. ఎగ్జాంపుల్ ఇది కంపెనీ కోడ్ 1 అనుకోండి. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. ఒక కంపెనీ కోడ్ మళ్ళీ ఇక్కడే క్రియేట్ చేసి సేమ్ లెవెల్ కంపెనీ కోడ్ 2 ఇస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా 2 కంపెనీ కోడ్లు క్రియేట్ చేసాం. ఇదే కంపెనీ కోడ్లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ని చేయొచ్చు. బిజినెస్ ఏరియాస్ ఏమున్నాయి ఇక్కడ కొంచెం చూడండి. ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ని క్రియేట్ చేసాం. కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్ 2. ఇప్పుడు అదే కంపెనీ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్లో కంపెనీ కోడ్లో ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేట్ చేయాలి. ప్రాఫిట్ సెంటర్స్ అంటే ఏంటి? హైదరాబాద్ బిజినెస్ ఏరియానా, బెంగళూరు బిజినెస్ ఏరియానా? ఓకే, హైదరాబాద్లో ఉంటుంది, బెంగళూరులో కూడా ఉంటుంది. ఓకే, అంటే మెయిన్ హెడ్ లాగా బిజినెస్ ఏరియాస్. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీని మీద లోయర్ లెవెల్ ఇక్కడ వచ్చేసి LIT_హైదరాబాద్ HYD. ఇక్కడ హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్, లేదంటే ప్రాఫిట్ సెంటర్ హైదరాబాద్ అని పెట్టుకోవచ్చు. బిజినెస్ ఏరియా వైజ్ ఒకటి హైదరాబాద్, ఒకటి బెంగళూరు అనుకోండి. సేమ్ లెవెల్ బిజినెస్ ఏరియాస్. సేవ్ చేయండి. చూడండి, ఇది
స్టాండర్డ్ హైరార్షీ కంట్రోలింగ్ ఏరియా. దాని కింద కంపెనీ కోడ్స్ 2 చేశాను, LIT-01, LIT-02. ఆ కంపెనీ కోడ్లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ చేశాను. బిజినెస్ ఏరియాస్ LIT హైదరాబాద్ బిజినెస్ ఏరియా, LIT బెంగళూరు బిజినెస్ ఏరియా. ఈ హైదరాబాద్లో మళ్ళీ సబ్ బ్రాంచెస్ పెట్టుకోవచ్చును, సబ్ ఏరియాస్ పెట్టుకోవచ్చు, సబ్ సెగ్మెంట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ మెయిన్గా పెట్టావు, దాంట్లో మైత్రివనం ఒక బిజినెస్ ఏరియా. ఓకే, సో తర్వాత ఇంకా మనకి మాదాపూర్ ఒక బిజినెస్ ఏరియా, జూబ్లీ హిల్స్ ఒక బిజినెస్ ఏరియా. ఇలా దీంట్లో మళ్ళీ ఒక 3-4 క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కంపెనీ కోడ్ 1 కింద చేసావు, ఇప్పుడు కంపెనీ కోడ్ 2 కూడా చేయొచ్చు దీని కింద. ఓకే, ఇప్పుడు LIT బిజినెస్ ఏరియా వచ్చి ఒకటి చెన్నై ఉందనుకోండి, చెన్నై ఒకటి లైక్ మహారాష్ట్ర ఏదైనా పెట్టుకోవచ్చు దీని కింద. ఇలా ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళొచ్చు ఎన్నైనా కూడా. ఓకే, అంటే కంపెనీ కోడ్ వైజ్ చేయొచ్చు. ఓకే, కంపెనీ కోడ్ వైజ్ చేయొచ్చు, తర్వాత ప్రాఫిట్ సెంటర్ బిజినెస్ ఏరియా వైజ్ కూడా చేయొచ్చు. ఓకే, హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, దాంట్లో SR నగర్ ఒకటి, అమీర్పేట ఒకటి. అదే బెంగళూరులో అనుకోండి, మరతహల్లి ఒకటి, ఆర్కే నగర్ ఒకటి. అలా కూడా మనం చేస్తాం. ఓకే, ఈ విధంగా మనం చేయాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి SAP మెను అకౌంటింగ్ ప్రాఫిట్ సెంటర్ చూద్దాం. /n SAP మెను అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, క్రియేట్. ఓకే, ఇప్పుడు చూడండి ప్రాఫిట్ సెంటర్. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ అనేది 5 డిజిట్స్తో కానీ 6 డిజిట్స్తో కానీ మనమే ఓన్గా క్రియేషన్ చేయొచ్చు. ఓకే, ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేషన్ చేసేటప్పుడు అది మన చాయిస్. ఇక్కడ ఇచ్చాను చూడండి, LI100, LI200, LI300, LI400 అని. ఇక్కడ మనము LIT కాబట్టి LIT100 అని పెట్టుకోవచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. LIT ఒక 6 డిజిట్స్ అయినా 5 డిజిట్స్ అయినా పెట్టుకోవచ్చు. బిజినెస్ ఏరియా వైజ్ ఇప్పుడు వీటిని క్రియేట్ చేస్తున్నాను. LIT100, మాస్టర్ డేటా. ఇక్కడ చూడండి ప్రాఫిట్ సెంటర్ LIT100, అనాలిసిస్ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ 24 ఉంది, 23 కదా, ఫైనాన్షియల్ ఇయర్ 4 ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ ఇయర్ 1/4/2023 నుంచి ఇక్కడ 999 వరకు ఉంది. మన ఇష్టం, 1 ఇయర్ అయినా పెట్టుకోవచ్చు, 6 మంత్స్ అయినా పెట్టుకోవచ్చు, 3 మంత్స్ అయినా పెట్టుకోవచ్చు, 5 ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు. 99 పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది మన చాయిస్, ఎట్లైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ బిజినెస్ ఏరియాలో మనకి ఏమేమి ఉన్నాయి? SR నగర్ ఒకటి ఉంది. హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ కింద SR నగర్, అమీర్పేట క్రియేట్ చేసుకుంటాను. SR నగర్ ప్రాఫిట్ సెంటర్. రెస్పాన్సిబుల్ పర్సన్ రెస్పాన్స్, నరేష్, రమేష్ ఏదో ఒక పేరు పెట్టుకోండి. మిస్టర్ కళ్యాణ్. డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ప్రాఫిట్ సెంటర్ నువ్వు అక్కడ క్రియేట్ చేసావు కదా, ఆ వీడియోకి వచ్చింటాయి చూడండి. వచ్చాయా? చూడండి LIT కంపెనీ కోడ్స్ వచ్చినాయి. తర్వాత మనకి ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్ కూడా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మన హైదరాబాద్ కదా, హైదరాబాద్ సెలెక్ట్ చేయండి. సెగ్మెంట్ అది రెంట్ అయినా శాలరీస్ అయినా, సెగ్మెంట్స్ అంటే మన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి కింద తీసుకుంటాం. ఇక్కడ చాలా ఉంటాయి,
మన ఇష్టం ఏదైనా తీసుకో, సెగ్మెంట్ వైజ్ కూడా షో చేస్తుంది మనకి. ఇప్పుడు నేను శాలరీస్ ఉంది, రెంట్ ఉంది, బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ బిజినెస్కి. పెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను బుక్స్ తీసుకుంటాను ఇక్కడ, లేదంటే శాలరీస్ అయినా తీసుకో, రెంట్ అయినా తీసుకో, నీ చాయిస్. శాలరీస్. సో ఇక్కడ యాక్టివేట్ చేయాలి. ప్రాఫిట్ సెంటర్ ఎల్ఐటి 100 హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఒక ప్రాఫిట్ సెంటర్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఎల్ఐటి 100 ఇచ్చాం, ఎస్ఆర్ నగర్. ఇప్పుడు 200 ఇస్తున్నాం. 200లో ఏముంది, అమీర్పేట్ తీసుకుంటాం. అమీర్పేట్ ప్రాఫిట్ సెంటర్. రెండు కళ్యాణ్కి తీసుకుంటాను, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇంకొకటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తీసుకుంటాను, హైదరాబాద్. ఏది తీసుకున్నాం మనం, శాలరీసా తీసుకునేది? యాక్టివేట్. ఓకే, హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ కింద ఎస్ఆర్ నగర్, అమీర్పేట క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు బెంగళూరు ఉంది కదా, సో బెంగళూరు కంపెనీ కోడ్ కింద మారతాహల్లి, ఆర్కే నగర్ తీసుకుంటాను, ఎల్ఐటి 300. రెస్పాన్సిబుల్ పర్సన్ మిస్టర్ కార్తిక్, లేకుంటే లైక్ జిలాన్. డిపార్ట్మెంట్ హెచ్ఆర్. ఇప్పుడు ఇది బెంగళూరు కదా, బెంగళూరు ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, ఎల్ఐటి బ్యాంక్. శాలరీస్ తీసుకున్నా, దీనికి రెంట్ తీసుకుంటా, రెంట్ యాక్టివేట్. నెక్స్ట్ ఎల్ఐటి 400 మాస్టర్ డేటా. ఏమన్నా ఇక్కడ ఆర్కే నగర్ అనుకుంటా, ఆర్కే నగర్ కావచ్చు, ఎస్ఆర్ నగర్ కావచ్చు, ఏదైనా మీ ఇష్టం. అక్కడ ఇలాన్ హెచ్ఆర్ బెంగళూరు, ఇలా ఈ విధంగా మన ప్రాఫిట్ సెంటర్స్ ఎన్ని ఉంటే అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. రియల్ టైం వచ్చేటప్పుడు ఇంకా చాలా ఉండొచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. యా. సో తర్వాత నెక్స్ట్ అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్స్. సో KS02. ఇప్పుడు మనము నిన్న కాస్ట్ సెంటర్స్ చేసాం. కాస్ట్ సెంటర్స్ క్రియేషన్ చేసేటప్పుడు నిన్న మనం డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి, ఆ డిపార్ట్మెంట్ కింద ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసాం. వాటిని ఆల్టర్ చేసి వాటి అండర్లో మనం వీటిని ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ ఇక్కడ చూడండి, నిన్న ఇక్కడ మనం చేసాం కదా, అడ్మినిస్ట్రేషన్ 1000, దాని కింద కలెక్షన్ ఎక్స్పెన్స్ 1001, 1002 అని చేసాం. వీటికి ఏం చేయాలంటే ఈ ప్రాఫిట్ సెంటర్ను బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. ఓకే, KS/N KS02 కాస్ట్ సెంటర్ 1001 ఎంటర్. ఈ ప్రాఫిట్ సెంటర్ కంట్రోలింగ్లో కాస్ట్ సెంటర్స్, కాస్ట్ ఎలిమెంట్, కంట్రోలింగ్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ ఇవన్నీ ఇంపార్టెంట్. రియల్ టైంలో వీటి మీద అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా, చాలా సింపుల్గా అర్థమవుతుంది. అది ఫస్ట్ స్టాండర్డ్ హైరార్సీ ఉంటుంది, దాని కింద స్టాండర్డ్ హైరార్సీ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్ 2, కంపెనీ కోడ్ 3 అనేసి. సో దాని అండర్లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ చేస్తాం. ఓన్లీ ప్రాఫిట్ సెంటర్ హైదరాబాద్, ప్రాఫిట్ సెంటర్ బెంగళూరు, ప్రాఫిట్ సెంటర్ చెన్నై అన్నట్లుగా.
ఇక్కడ చూడండి వివోది చూపిస్తుంది. అది వెళ్ళిపోయి మన దగ్గర రావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ FS00 వెళ్ళి ఒకసారి అడ్మిన్ ఎక్స్పెన్స్ డబుల్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ ఇస్తే ఒకసారి లోపల వెళ్ళామంటే తర్వాత మనది వస్తుంది /n/KS02 వచ్చింది. ఇక్కడ మారిందా? ఓకే. ఇక్కడ 1001 సెలెక్ట్ చేయండి. మాస్టర్ డేటా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుందమ్మా. ఇక్కడ చూసారా ప్రాఫిట్ సెంటర్. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్లో మనం ఏం చేయాలంటే మనం క్రియేషన్ చేసాం కదా ఇప్పుడు SR నగర్ అమీర్పేట అని, దాన్ని ఇక్కడ ఇవ్వాల. వచ్చాయి ఇక్కడ కళ్యాణ్ LIT 100 LIT 200 SR నగర్ అమీర్పేట. సో మనం హైదరాబాద్కు సంబంధించి చేస్తున్నాం కాబట్టి SR నగర్ సెలెక్ట్ చేయండి. సేవ్ చేయండి. ఎస్ ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఒకసారి సేవ్. ఇప్పుడు 2 తీసుకోండి. అంటే కలెక్షన్ ఎక్స్పెన్స్ తీసుకున్నాం, దానికి SR నగర్ సెట్ చేశాను. ఆఫీస్ ఎక్స్పెన్స్ తీసుకుంటాను, దానికి అమీర్పేట సెట్ చేస్తాను. 1002 మాస్టర్ డేటా ప్రాఫిట్ సెంటర్ ఎంటర్ అమీర్పేట్. సేవ్ చేయండి. ఎంటర్. ఇలా రిమైనింగ్ వాటికి బెంగళూరు సెట్ చేయొచ్చు. బెంగళూరులో కూడా నువ్వు ఇప్పుడు చేసావు కదా జిల్లానికి, ఆ జిల్లా అనేదానికి బెంగళూరు సెట్ చేయొచ్చు. అంటే సేల్స్ డిపార్ట్మెంట్కి సెట్ చేయొచ్చు. ఈ మార్కెటింగ్ ఎక్స్పెన్స్కి, కస్టమర్ సర్వీస్కి నువ్వు జిల్లాని సెట్ చేయొచ్చు. ఇక్కడ 2001 కదా, చూడండి అది కూడా. LIT 300 ఇది బెంగళూరు. నెక్స్ట్ 2002 కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, 1-2 సార్లు నిదానంగా చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఇంకా వెళ్ళి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేద్దాం. GL పోస్టింగ్ FB50లో వెళ్ళి చెక్ చేద్దాం. /n/FB50 టుడే డేట్ ఇస్తున్నాను. రెంట్ అకౌంట్ 5000. కాస్ట్ సెంటర్స్ 1001. ప్రాఫిట్ సెంటర్ ఇక్కడ వచ్చింట చూడండి. వచ్చాయా? SR నగర్ అమీర్పేట. తర్వాత 5000 రెంట్ అకౌంట్. ఇక్కడ వచ్చేసి 1002 SR నగర్ ఇచ్చినాం. ఇప్పుడు అమీర్పేట. బ్యాంక్ క్రెడిట్ 10,000. ఇవ్వండి. an entry in field profit center is not permitted. ఇక్కడ అవసరం లేదంట. ఆల్రెడీ మనం కాస్ట్ సెంటర్స్లో సెట్ చేసాం కదా, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అక్కడ సెట్ చేయకపోతే ఇక్కడ మనం ఇవ్వాల్సి వస్తుంది.
మనం KS02లో చేసాం కదా, అలా చేసాం కాబట్టి ఇక్కడ అడగలేదు. ఆటోమేటిక్గా అది సెటప్ అవుతుంది చూడండి. సిమ్యులేట్, సేవ్. Document 1015 was posted in company code. Document display. డిస్ప్లేలో వచ్చిన తర్వాత 40 రెంట్ 5000 అండ్ 10,000 టోటల్. ఇక్కడికి వెళ్ళి చూజ్ లేఅవుట్, స్టాండర్డ్ ఫర్ ఫ్లెక్స్ GL. చూడండి, కాస్ట్ సెంటర్ వైజ్ షో చేస్తుంది, ప్రాఫిట్ సెంటర్ వైజ్ షో చేస్తుంది, సెగ్మెంట్ వైజ్ షో చేస్తుంది. అంటే ఒక ప్రాఫిట్ బిజినెస్ అనేది కాస్ట్ సెంటర్ వైజ్ షో చేస్తుంది, ప్రాఫిట్ సెంటర్ వైజ్ చేసేస్తుంది, సెగ్మెంట్ వైజ్ కూడా షో చేస్తుంది. ఇలా దీన్ని యూజ్ చేస్తాం మా ప్రాఫిట్ సెంటర్ని. ఓకే, సో 1-2 సార్లు వీడియో చూడాలి. ఓకే, ఫస్ట్ టైం ఒకసారి చూస్తేనే అర్థం అవ్వదు, కొంచెం నిదానంగా వీడియోని స్కిప్ చేసుకుంటూ 1-2 సార్లు చూస్తేనే అర్థమవుతుంది, లేదు అంటే లేదు. ఓకే, కంట్రోలింగ్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది అర్థం చేసుకోవడానికి FI కంటే. బట్ అర్థమైంది అంటే సింపుల్గా ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా స్పీడ్గా వెళ్ళిపోతారు. ఓకే, ఏదైనా కానీ ప్రాక్టీస్ చేయంగానే వస్తుందమ్మా, ఇమీడియట్గా రాదు. ఎవరైనా ఒక కాన్సెప్ట్ని ఒకరికి నీట్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే టైం టేకింగ్ పడుతుంది. ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేసి స్టూడెంట్ లెవెల్లో అర్థమయ్యే విధంగా వాళ్ళకి అర్థమయ్యే స్టెప్లో చెప్పాలంటే టైం పడుతుంది. మాకైనా పడుతుంది, రేపు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడైనా 1-2 సార్లు నిదానంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ ఎలిమెంట్స్, కంట్రోలింగ్ ఏరియా. టుమారో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చెప్తాం. ఓకే, ఇవి మెయిన్ కాన్సెప్ట్. రేపు ఇంటర్వ్యూలో కూడా వీటి మీద అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. రిమైనింగ్ నో నీడ్. ఓకే, వాట్ ఈజ్ వాట్ అనేది. కంట్రోలింగ్ అనేది ఒక సపరేట్ మాడ్యూల్. కంట్రోలింగ్ సపరేట్, కన్సల్టెంట్ సపరేట్గా ఉంటారు. యాజ్ FI కన్సల్టెంట్గా మనకు మినిమం తెలిసి ఉండాలి. సో ఒకవేళ వాళ్ళు ఏమని అడిగినా మేము అంతవరకు చేయలేదండి, మా సూపర్ సీనియర్స్ ఆ కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, మాకు ఇంతవరకు ఐడియా ఉంది, మేము రియల్ టైంలో ఇంతవరకే చేసాము. ఒకవేళ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని పోతే ఫేక్, మేము ఇంతవరకు చేసాము. ఆ సిచ్యువేషన్ మనకు కోపా కానీ ఇంటర్నల్ ఆర్డర్స్ కానీ ఈ సిచ్యువేషన్ మాకు రాలేదు, మా సూపర్ సీనియర్సే వాటిని చేశారు, మేము ఇంతవరకు అయితే చేసాం, వీటి మీద మాకు ఐడియా ఉందని చెప్పొచ్చు. అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతారు. నాకు తెలియదు అనుకోకుండా మాకు ఆ అవకాశం రాలేదు చేయడానికి అని చెప్పేస్తే ఎనఫ్, సరిపోతుంది. అది అట్లా అనమాట. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్రాఫిట్ సెంటర్లో? ప్లీజ్ కన్ఫర్మ్. ఆది, లీలా గారు, దుర్గా, లావణ్య, శ్వేత, ఎనీ ఐడియా? శిశు, అర్థమైందా? యా.